రుద్రుడు అంటే ఎవరు? శివుడు అంటే ఎవరు? యజుర్వేదం రుద్రుడి గురించి ఏం చెప్తోంది? రుద్రయజ్ఞం అంటే ఏంటి? ఇలాంటి అనేక ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ వైదిక జ్యోతిష్య పరిశోధకులు ఎవరైతే మనకి ప్రతి వీకెండ్లో కూడా జ్యోతిష్య అంశాన్ని పరిశోధనాత్మకమైనటువంటి అంశాలతో ఉటంకిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి రాఘవేంద్ర సాయి అక్కిన ప్రగడ్ గారు తాజాగా మన ప్రేక్షకులకు ఇచ్చినటువంటి వీడియో చూద్దాం. నమస్కారం అండి, నా పేరు రాఘవేంద్ర. ముందుగా మా గురువు గారు డాక్టర్ వెంకటచంద్ర గారికి నమస్కరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జర్నలిస్ట్ సాయి గారికి కూడా నా నమస్కారం అండి. ఈరోజు మనము అనేక అంశాల గురించి తెలుసుకుందాము. అవేమంటే రుద్రుడు అంటే ఎవరు, శివుడు అంటే ఎవరు, మన శరీరంలో కలిగే బాధలకి కారకుడు ఎవరు, దానికి కారణాలు ఏంటి, దానికి సంబంధించిన వేద మంత్రాలు ఏం చెప్తున్నాయి, ఆ వేద మంత్రాలు ఉపయోగించి ఏ విధమైన మనం హోమయజ్ఞాలు చేయాలి, అలా చేస్తే వచ్చే ఫలితాలు ఏంటనేది అనేక విషయాల గురించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాము. సో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమంటే ఈ టాపిక్లో రుద్రుడు అంటే ఎవరు, శివుడు అంటే ఎవరు తెలుసుకుందాం. మరి రుద్రుడు అంటే మనకి శోకాన్ని కలిగించువాడు అని అర్థం అనమాట. శోకము అంటే ఏంటి అంటే మన శరీరానికి కానీ మనసుకు కానీ కలిగే వ్యధ. వ్యధ అంటే బాధ, నొప్పి ఏమైనా అనుకోండి, అది అంతా వ్యధ కింద వస్తుంది. మీకు గుర్తుండే ఉంటుంది, నేను క్రితం వీడియోలో మహామృత్యుంజయ మంత్రం యొక్క అర్థాన్ని నేను తెలియజేశాను. అదేమంటే భగవంతుడు మనకి మంత్రంలో సుగంధిం పుష్టివర్ధనం అంటే మన శరీరాన్ని మనసుని పుష్టిగా ఆరోగ్యవంతంగా ఉంచుకో అని చెప్తున్నాడు అనమాట. ఉంచుకోకపోతే ఏమవుతుందంటే అకాల మృత్యుకు కారణమవుతాము అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి నేను ఈ మంత్రాన్ని అంతకుముందు వీడియోలో ఎట్లాగో నేను విపులంగా వివరించాను కాబట్టి ఇక్కడ నేను వివరించట్లేదు. తర్వాత మనము అసలు ఈ మంత్రము వేదంలో ఉందా అని తెలుసుకుందాం. ఇందాక మనం చూసిన మహామృత్యుంజయ మంత్రము యజుర్వేదము 3వ అధ్యాయము 60వ మంత్రం అనమాట. ఇది మహామృత్యుంజయ మంత్రం. సో మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి వేద మంత్రానికి కూడా మనకి దేవత ఉంటారు, ఋషి ఉంటారు, ఛందస్సు ఉంటుంది అంటే గ్రామర్ ఉంటుంది, తర్వాత స్వరం ఉంటుంది అనమాట. సో దేవత అంటే మీకు అంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా దివ్యమైన పదార్థము. ఇక్కడ గమనించండి, ఎవరున్నారు? రుద్రోదేవత. చూసారా, రుద్రుడు అనమాట. ఈ మంత్రానికి అధిపతి ఎవరు? రుద్రుడు. క్రితం వారం చెప్పిన వీడియోలో నేను మీకు చూపించినట్టుగా 11 రుద్రుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదొకసారి చూద్దాము. సో 11 రుద్రులు ఎవరంటే మళ్ళీ క్విక్గా ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృక్కల, దేవదత్త, ధనంజయ, జీవాత్మ. ఇవన్నీ ఏంటి అంటే మన శరీరంలో ఉండే 11 రకాల వాయువులు అనమాట. ఇవి వాయువులు అంటే రుద్రులు అనమాట. మనకి శరీరంలో బాధ, నొప్పి, లేదంటే మన మనసు బాగాలేకపోవటము, మనసు బాగా బాధపడటము, వీటన్నిటికీ కారణం ఏంటయ్యా అంటే ఏకాదశ రుద్రుల వల్ల అవుతుంది అనమాట. తర్వాత మనము అసలు రుద్రం అంటే ఏం తెలుసుకుందాం. మరి బాగానే ఉందండి, మనకి రోగం తెలిసింది. మరి రోగానికి నివారణ ఏంటి అంటే అది కూడా వేదంలోనే ఉంది, మందు కూడా వేదంలోనే ఉందన్నమాట. సో రుద్ర మంత్రాలు ఇచ్చారు భగవంతుడు మనకి. రుద్ర మంత్రాలు అంటే ఏంటంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ నమకం ప్లస్ చమకం. నమకం అంటే ఏంటి అంటే నమక మంత్రాలు మొత్తం కూడా నమః 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 అని ఎండ్ అవుతుంటాయి అనమాట. అలాంటి మంత్రాలన్నీ కూడా నమక మంత్రాలు రుద్రంలో. ఆ ప్రతి మంత్రంలో కూడా అనేక వన ఆయుర్వేద మూలికల రహస్యాల గురించి చెప్పబడ్డాయి అనమాట ఈ మంత్రాల్లో. ఇది ఎక్కడ ఉంది వేదంలో అంటే యజుర్వేదం 16వ అధ్యాయం మొత్తం కూడా నమ్మకం గురించి చెప్తుంది. అలానే చమకం ఏంటి మరి అంటే ఇది యజుర్వేదం 18వ అధ్యాయం అనమాట. చమకం నేను అంతకుముందు వీళ్ళు చెప్పినట్టుగా మన మనిషిగా పుట్టినందుకు మనకి 353 రకాల కోరికలు ఉంటాయంట మనకి. ఆ 353 రకాల కోరికల చిట్టా మొత్తము ఈ నమ్మకంలో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే నమ్మకం అనేది 11 అనువాకాలుగా ఉంటుంది, చమకం కూడా 11 అనువాకాలు అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనము రుద్రము అంటే ఏంటి? శోకాన్ని నాశనం చేసేది రుద్రం. రుద్రుడు అంటే ఎవరు? శోకాన్ని ఇచ్చేవాడు. మరి శోకాన్ని ఎలా నాశనం చేస్తాము అంటే నమక చమకాలను యూజ్ చేసి, ఆ మంత్రాలను యూజ్ చేసి, ఆ మంత్రాల్లో చెప్పబడిన ఆయుర్వేద మూలికలు, వనమూలికలను తీసుకొచ్చి వాటిని ఆవు నెయ్యి, ఇతర శ్రేష్టమైన పదార్థాలతో కలిపి మనము హవిస్సుగా మనము యజ్ఞ హోమానికి ఇవ్వాలన్నమాట. దాని గురించిన వివరాలు చూద్దాం ఇప్పుడు. సరే బాగుందండి,
మీరు మహామృత్యుంజయ మంత్రం గురించి చెప్పారు, తర్వాత రుద్రహోమం గురించి చెప్తున్నారు, తర్వాత రుద్రం అంటే నమ్మకం ప్లస్ చమకం అని చెప్పారు. మరి నమ్మకంలోనేమో అనేక వనమూలికలు ఆయుర్వేద మూలికలు రహస్యాలు ఉంటాయని చెప్పారు. తర్వాత చమకంలోనేమో మనము మన కోరికల చిట్టా మొత్తం భగవంతుని అడుగుతామని చెప్తున్నారు కదా. మరి దానికి విధి విధానాలు ఏంటి? హోమం చేయాలనుకుంటే విధి విధానాలు ఏంటి? ఎందుకంటే మనమే వ్రతము లేదంటే ఏదో చేసినా కూడా ఒక విధి విధానం ఉంటుంది కదా. ఆ ప్రకారమే విధి విధానం నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. రుద్ర యజ్ఞానికి ఉండవలసిన విధి విధానం ఏంటి అని కింద ఇచ్చాను చూడండి. సో నమ్మకం 11 అనువాకాలు చమకం కలిపితే ఒక రూపకం అంటాం అనమాట. అంటే ఒక సంఖ్య, అంటే ఒకసారి చేసినట్టు. ఇప్పుడు ఈ రూపకాన్ని అంటే నమ్మకము ప్లస్ చమకము యొక్క ఒక అనువాకం కలిపి 11 సార్లు చేస్తే కనుక అది ఏకాదశ రుద్రం అవుతుంది అనమాట. 11 దాని సంఖ్య. అలాంటి ఏకాదశ రుద్రాలు కనుక 11 సార్లు చేస్తే అది లఘు రుద్రం అవుతుంది. అంటే దాని కౌంట్ వచ్చి, అంటే రుద్ర యజ్ఞాల కౌంట్ వచ్చి 121 సార్లు చేసినట్టు ఆ యజ్ఞం అనమాట. తర్వాత లఘు రుద్రం తీసుకొని 11 సార్లు కనుక చేస్తే కౌంటు, దాన్ని మహారుద్రం అంటాం అనమాట. 1331 రుద్ర యజ్ఞాలు చేసినట్టు లెక్క. అలాంటి మహారుద్ర యజ్ఞాలు 11 సార్లు చేస్తే అది అతిరుద్రం కింద లెక్క వస్తుంది అనమాట. అది 14,641 యజ్ఞాలు చేసినట్టుగా లెక్క అనమాట. ఇది మొత్తం సంఖ్య. కాబట్టి ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాము. సో రుద్రుడు అంటే ఎవరంటే మనకి బాధ కలిగించేవాడు, శోకాన్ని ఇచ్చేవాడు. మన శోకానికి నాశనం ఏంటి, దానికి మందు ఏంటి, దానికి రెమెడీ ఏంటి, దానికని ట్యాబ్లెట్లు గట్రా ఉన్నాయంటే ట్యాబ్లెట్లు కాదు. మనం ఏం చేయాలంటే రుద్ర మంత్రాలతో, అంటే నమ్మక చమకాలతో హోమం చేయాలి. నమ్మక చమకాలతోనే ఎందుకు హోమం చేయాలి అంటే, నమ్మక మంత్రాలు మొత్తం కూడా నమః 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 అని వస్తాయి కదా. అంటే ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అని వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, ఫ్లో అనమాట నమ్మక మంత్రాలతో. సో ప్రతి మంత్రంలో కూడా భగవంతుడు దానిలో చాలా రకాలైన సీక్రెట్స్ కుమ్మించి పెట్టాడు అనమాట. ఏం సీక్రెట్స్ అయ్యా అంటే, వనమూలికలు ఆయుర్వేద మూలికల గురించి ఆయన ప్రస్తావించారు. అవన్నీ మనం సేకరించి వాటిని మనం పౌడర్ చేసుకొని శ్రేష్టమైన ఆవు నెయ్యితో కలిపి మనం గుళికలుగా చేసుకొని వాటితో పాటు అనేక రకాల సమితులు వస్తు సామాగ్రితో మనం కనుక రుద్ర మంత్రాలతో రుద్రయజ్ఞం కనుక చేశాము అంటే, ఆ పొగ, ఆ హోమ ధూమం పీల్చడం వల్ల మనకి ఏమవుతుందంటే, ఆ హోమ ధూమము మన శరీరంలోకి వెళ్ళి బ్లడ్లో మిక్స్ అయ్యి ఆ బ్లడ్లోని ఇంప్యూరిటీస్ మొత్తం కనుక అది క్లెన్సింగ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే మన ఆరోగ్యం వృద్ధి అవుతుంది. ఆరోగ్యం వృద్ధి అంటే అర్థం ఏంటి? ఆనందం కలుగుతుంది. ఆ ఆనందాన్నే మనము శివుడు అంటాం అనమాట. ఓం నమ శివాయ, ఇదండి సీక్రెట్. కాబట్టి శివుడు ఎప్పుడు కూడా మనకి కళ్యాణకారకుడు. ఓం నమ శివాయ. ఉంటానండి. ఓం